చేజేతులా మంచి ఛాన్స్‌ని కాలరాచుకున్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పదే పదే ఆ తప్పులే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడతాడు. బాబుకు అవసరం వచ్చినప్పుడు మాత్రం రంగంలోకి దిగి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఉపయోగపడుతున్న పావు. ప్రత్యేక హోదా పోరాటం కూడా అంతే. తనకు చిత్తశుద్ధి లేదు. ఆర్కే బీచ్ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఏపీలో ఎలాగో బీజేపీ అంతంత మాత్రమే కాబట్టి దాన్ని తిడుతూ పొద్దుపుచ్చుతున్నాడే తప్ప టీడీపీ జోలికి పోడు. చంద్రబాబును పల్లెత్తు మాట అనడు. అప్పుడప్పుడు టీడీపీ నాయకులను ఏమైనా అంటాడు తప్ప చంద్రబాబు మీద మాత్రం ఈగ దోమ కూడా వాలనివ్వడు. కీలకమైన రాష్ట్ర సమస్యలను విడిచిపెట్టి ఏదో ఉబుసుకుపోక దక్షిణాది ఉత్తరాది మాటలతో కాకమ్మ కథలు నడిపించేస్తున్నాడు. తాను ఆర్కే బీచ్లో కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడినట్టు అవుతుందని తాను చెప్పిన మాట హాస్యాస్పదంగా అపరిపక్వంగా ఉంది. ఒక శాంతియుత ఆందోళన రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుందని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇలాంటి పాలకుడిని అదుపులో పెట్టే ముల్లుగుర్రాలు ఇది అర్థం కావాలంటే నాయకుడు కావాలని అనుకునేవాడికి రాజకీయ మెచ్యూరిటీ అవసరం. ఇవన్నీ పవన్ పై వచ్చే విమర్శలు. నిన్న ఉధృతంగా సాగిన ప్రచారం మేరకు పవన్ కళ్యాణ్ ఈరోజు నిరాహార దీక్ష ప్రకటించాలి. కనీసం తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఏదో ఒక కార్యక్రమాన్నైనా తలపెట్టి ఉండాలి. నిజంగానే అదే ఆర్కే బీచ్లో పొద్దున్న ప్రత్యక్షమై నిరాహార దీక్ష కనుక స్టార్ట్ చేసి ఉంటే పవన్ అకస్మాత్తుగా ఏపీ రాజకీయాల్లో హీరో అయ్యేవాడు. ఒకేసారి యువత ఆశల్ని జగన్ పై నుంచి తనపైకి డైవర్ట్ చేసుకోగలిగేవాడు. తాను ప్యాకేజ్ స్టార్ను కాదు అని నిరూపించుకోగలిగేవాడు. తనకు చిత్తశుద్ధి ఉంది, రాజకీయాల్లో అవసరమైన ఒడుపు ఉందని జనానికి చూపించగలిగేవాడు. కానీ చేయలేదు. కారణం చంద్రబాబుకు నచ్చదు కాబట్టి. చంద్రబాబును ధిక్కరించి ఒక్క అడుగు కూడా వేయలేడు కాబట్టి. కారణం ఎందుకా బంధం? ఏమిటా బంధం? ఆర్థికమా? హార్దికమా? ఇంకేదైనా మిస్టరీ ఉందా? ఇక ఇలాంటి అడుగులు వేస్తూ ఉంటే ఇప్పటికే వేగంగా పడిపోతున్న ఆదరణ మరింత పడిపోయి చివరకు ఆ చంద్రబాబుకు కూడా అక్కరకు రాని అస్త్రంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి మనిషి అవసరం తీరిపోతే చంద్రబాబు ఎంత నీచంగా తీసి పడేస్తాడో ఏపీ నాయకులందరికీ తెలుసు. చివరికి సింగిల్ కాలం వార్తల నుంచి కూడా కనుమరుగైపోయే దశ రావద్దంటే ఏం చేయాలో పవన్ ఆలోచించుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారట.